వచ్చే ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎక్కడ నుంచి పోటీ చేస్తారు, ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తారు అనే అంశంపై క్లారిటీ వచ్చింది. అసెంబ్లీ ఎన్నికలతో పాటు లోక్సభ ఎన్నికల్లోనూ జనసేనాని పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తారని, దానితో పాటు లోక్సభ ఎన్నికల్లో అనకాపల్లి నుంచి ఎంపీ బరిలో నిలవబోతున్నట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. పవన్ కళ్యాణ్ గతంలో భీమవరంతో పాటు గాజువాక స్థానాల్లో ఏదో ఒక చోట పోటీ చేయాలని భావించినప్పటికీ జనసేన శ్రేణులు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇచ్చిన సలహాతో పవన్ కళ్యాణ్ వచ్చే ఎన్నికల్లో పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా, అనకాపల్లి నుంచి ఎంపీగా పోటీ చేయబోతున్నట్లు సమాచారం. ఇది దాదాపు ఖరారైందని జనసేన వర్గాల ద్వారా తెలిసింది. ఒకవేళ ఎంపీగా గెలిస్తే పవన్ కళ్యాణ్ ను కేంద్ర కేబినెట్ లోకి తీసుకోవాలని బీజేపీ పెద్దలు భావిస్తున్నారట. ఇదే కనుక నిజమైతే పవన్ కళ్యాణ్ కేంద్ర మంత్రి అవుతారన్నది పార్టీ వర్గాల సమాచారం. పవన్ కళ్యాణ్ అనకాపల్లి నుంచి బరిలో ఉండటంపై పెద్ద వ్యూహమే ఉందట. గతంలో పీఆర్పీ ఉన్న సమయంలో అనకాపల్లి నుంచి అల్లు అరవింద్ ఎంపీగా పోటీ చేశారు, కానీ ఓడిపోయారు. అనకాపల్లిలో దాదాపు 90% కాపు ఓట్ బ్యాంక్ ఉంది. ఆ ఓట్ బ్యాంక్ మొత్తాన్ని తమ ఖాతాలో వేసుకోవడానికి పవన్ కళ్యాణ్ ఇక్కడ నుంచి పోటీ చేయడానికి గల ప్రధాన కారణంగా భావిస్తున్నారు. అనకాపల్లిలో పోటీ చేస్తే పవన్ గెలుపునకు టీడీపీ కూడా సహాయ సహకారాలు అందిస్తుందని, తద్వారా పవన్ విజయం ఖాయమని జనసేన నేతలు చెబుతున్నారు. ఇక సీట్లకు సర్దుబాటుకు సంబంధించిన టీడీపీ జనసేన మధ్య క్లారిటీ వచ్చిన నేపథ్యంలో రెండు పార్టీలు అధినేతలు ప్రజల్లో భారీ బహిరంగ సభలతో హోరెత్తిస్తున్నారు. తాడేపల్లిగూడెంలో జెండా, మంగళగిరిలో జయహో బీసీ సభలతో వైసీపీ, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ విరుచుకుపడ్డారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ఈసారి ఎలాగైనా వైసీపీని ఓడించాలని పిలుపునిచ్చారు. ఈ రెండు సభలతో టీడీపీ జనసేన కేడర్లో సరికొత్త జోష్ కనిపిస్తోందని, ఈసారి వైసీపీ ఓటమి ఖాయమని ఆ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. 2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ 2 చోట్ల పోటీ చేశారు. భీమవరంతో పాటు గాజువాకలో పోటీ చేశారు. అయితే ఆయన 2 చోట్ల ఓటమి పాలయ్యారు. గాజువాకలో పవన్ పై వైసీపీ అభ్యర్థి తిప్పల నాగిరెడ్డి 25,520 ఓట్ల మెజారిటీతో గెలిచారు. భీమవరంలో జనసేనానిపై వైసీపీ అభ్యర్థి గ్రంథి శ్రీనివాస్ 8,357 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఈసారి కూడా 2 చోట్ల పోటీ చేస్తారని, అయితే 2 అసెంబ్లీ సీట్లు కాకుండా ఒక అసెంబ్లీ సీటు, ఒక ఎంపీ సీటు నుంచి పోటీ చేయనున్నట్లుగా సమాచారం.